రేపు శుక్రవారం రోజున మర్చిపోకుండా పసుపు నీళ్లతో ఇలా చేస్తే చాలండి. 90 నిమిషాల్లో మీకుండే కష్టాలు, బాధలన్నీ కూడా పోతాయి. అద్భుతమైన ఫలితాలు వస్తాయి కాబట్టి పసుపు నీళ్లతో ఈ చిన్న పరిహారం చేయండి. అయితే పసుపు నీళ్లు చాలా అంటే శక్తివంతమైనవన్నమాట. మనకి ఏదైనా సరే కష్టం ఉందనుకోండి, ఆ కష్టం నుంచి మనం బయటపడటానికి, కొన్ని రకాల సమస్యలు తీరటానికి పసుపు నీళ్ల పరిహారం అనేది ఉపయోగపడుతుందండి. పసుపు నీళ్ళకి ఏంటంటే అధికంగా శక్తి ఉంటుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఖచ్చితంగా పసుపు నీళ్లతో ఈ పరిహారం చేయండి. ఇంకా అలానే కాకుండా వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలానే కాకుండా శుక్రవారం ఎలాంటి నియమాలు పాటించాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందామండి. శుక్రవారం రోజున ఏంటంటే కనుక లక్ష్మీదేవిని పూజిస్తాం. అంటే ధనానికి ఆదిదేవత లక్ష్మీదేవి కాబట్టి లక్ష్మీదేవిని పూజిస్తే ఖచ్చితంగా మనకు జీవితంలో ఉండే ధన సమస్య మొత్తం తీరిపోతుందన్నమాట. అలానే కాకుండా ధన ద్వారాలు కూడా తెచ్చుకుంటాయని శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి రేపు శుక్రవారం మంచి రోజు కావున ఉదయాన్నే లేచి ఇల్లంతా కూడా క్లీన్ చేసుకోండి. ఇంకా తర్వాత గుమ్మాలకు పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి వాకిట్లో ముగ్గు పెట్టుకొని స్నానం చేసే నీటిలో చిటికెడంతా పసుపుని కలుపుకొని స్నానం చేసి ఉతికిన వస్త్రాలు ధరించి దీపధూప నైవేద్యాలతో పూజ చేయండి. ఆడంబరంగా పూజ చేయాలని కాదు, మనస్ఫూర్తిగా ఒక చిన్న దీపం పెట్టిన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందన్నమాట. అందుకే మీ దగ్గర ఉండే పుష్పాలతో అలంకరణ చేసి దీపారాధన చేయండి. ఇంకా తర్వాత చిన్న బెల్లం ముక్కని కానీ 2 అరటి పళ్ళను కానీ నైవేద్యంగా పెట్టండి. ఇలా పెట్టిన తర్వాత తులసి మొక్క దగ్గర కూడా తప్పకుండా ఏంటంటే గనక దీపం వెలిగించడం, నీటిని సమర్పించడం, ప్రదక్షిణలు చేయడం ఇలా చేయాలన్నమాట. ఇంట్లో ఏంటంటే 2 పూటల వీలుంటే 2 పూటల దీపం పెట్టుకోండి. శుక్రవారం 2 పూటల దీపం పెడితే మంచిది. సాయంత్రం సంధ్యా సమయంలో దీపం పెడితే లక్ష్మీదేవి ఆ ఇంట్లో అడుగు పెడుతుందని పురాణాలలో చెప్పబడుతుందన్నమాట. సాయంత్రం ఖచ్చితంగా ఏంటంటే ఇంటి ముందు దీపం, అంటే తులసి మొక్క ముందు ఇంట్లో దీపం పెడితే మంచిదండి. మన జీవితంలో ఎప్పుడు కూడా ధన కొరత ఏర్పడుతుంది, ధన సమస్య ఏర్పడుతుంది అనుకునే వాళ్ళు ఒక్కసారి శుక్రవారం రోజున సాయంత్రం సంధ్యా సమయంలో దీపం పెట్టి చూడండి. మీ అంతటా మీరేంటంటే కనుక ప్రతి శుక్రవారం సాయంత్రం దీపం పెట్టుకుంటారు. అంత శక్తివంతమైన దీపం అంటే చీకటిని తీసేసి వెలుగుని తీసుకొస్తుంది. దీపం దారి చూయిస్తుంది. దీపం ఏంటంటే గనక మానవుడికి ఒక బలం అన్నమాట. అది దైవానికి కూడా అంకితం చేయబడుతుంది కాబట్టి దీపానికి చాలా పవర్ ఉంటుంది. దీపం చాలా శక్తివంతమైనది కాబట్టి శుక్రవారం ఖచ్చితంగా సాయంత్రం సంధ్యా సమయంలో పెడితే ఆ వెలుగు కాంతిలో నుంచే లక్ష్మీదేవి మన ఇంట్లో అడుగు పెడుతుందన్నమాట. ఇంకా అలానే కాకుండా మనకు మంచి జరిగేలాగా చేస్తుంది కాబట్టి తప్పనిసరిగా ఈ విధంగా చేయండి. అనంతరం వచ్చేసి ఏంటంటే శుక్రవారం అండి, స్త్రీలు ముఖ్యంగా ఈ నియమాలు పాటించాలండి. చాలామంది కూడా పాటించరు. నిజం చెప్పాలంటే గనక తలను వీరబోసుకోకూడదు, జుట్టు కత్తిరించకూడదు, గోర్లు కత్తిరించుకోకూడదు, ఇంట్లో ఏడవకూడదు, శాపనార్థాలు పెట్టకూడదు. అంటే పిల్లల్ని కొట్టడం కానీ తిట్టడం కానీ ఇలాంటివి చేస్తే ఆ ఇంట్లో అస్సలు కూడా లక్ష్మీదేవి ఉండదనమాట. ఆ ఇంట్లో ఎప్పుడు కూడా ఏంటంటే దరిద్రం తాండవిస్తుంది. ఆ ఇల్లు ఎప్పుడు కూడా ఏంటంటే గనక కష్టాల్లో కూడుకుపోతుందనమాట. అందుకే ఈ నియమాలు తప్పక పాటించాలి. ఇవి మన పూర్వీకులు, మన పెద్దవారు కూడా పాటించేవారు కాబట్టి మరి మీరు కూడా పాటించటం వల్ల మీ ఇంటికి మంచి చేకూరుతుంది. మీ ఇంట్లో ఉండే కొన్ని రకాల బాధలు, సమస్యలు కూడా పోతాయన్నమాట. అందుకే ఇంకా మీరు ఇలా చిన్న నియమాలు అయితే పాటించండి. అనంతరం వచ్చేసి శుక్రవారం రోజున ఉప్పు కొంటే అండి, గల్లుడుప్పు ప్యాకెట్ ఉంటుంది కదా, 10 రూపాయలు పెట్టి కొని ఇంటికి తెచ్చుకుంటే అదృష్టమే అదృష్టం అండి. మీ అదృష్టాన్ని ఆపటం ఎవరి తరం కాదనమాట. తర్వాత శుక్రవారం పసుపు నీళ్ళతో ఇలా చేయండి. పసుపు మంగళకరమైనది, శుభకరమైనది, శుభాలను సూచిస్తుంది, అశుభాలను దూరం చేస్తుంది, అద్భుతమైన ఫలితాలను ఏంటంటే కనుక తెచ్చి పెడుతుందన్నమాట. పసుపుకు చాలా పవర్ ఉంటుంది. అంటే పసుపు పవర్తో కూడి ఉంటుందన్నమాట. పసుపుతోనే కుంకుమ చేస్తాం. పసుపు దేవతలను, దేవుళ్ళని అందరినీ పూజిస్తూ ఉంటాం. మనం కాళ్ళకు రాసుకుంటాం, నీళ్ళల్లో కలుపుకొని స్నానం చేస్తాం, గుమ్మాలకు అంటే పసుపు రాస్తూ ఉంటాం. పసుపుతోనే మనం ఏంటంటే కనుక ఇంటి తలుపులపైన ఓం గుర్తు, స్వస్తి గుర్తు వేస్తూ ఉంటాం. కాబట్టి మన సాంప్రదాయాల ప్రకారం పసుపు చాలా పవిత్రమైనది. పసుపుతో చేసుకునే పరిహారాలు కూడా అంతే చక్కగా మనకు పనిచేస్తాయి అన్నమాట. ఇప్పుడు విపరీతంగా కష్టం ఉందండి, భరించలేకపోతున్నాం, భరించి మా శక్తి అంటే తగ్గిపోయిందండి, అసలు మాకే ఎందుకండి ఇన్ని కష్టాలు వస్తాయి, మాకే ఎందుకండి ఇన్ని బాధలు వస్తాయి అనుకుంటారు కదా. వాళ్ళు ఏంటంటే ఒక్కసారండి పసుపు నీళ్ళ పరిహారం చేయండి. ఇది అత్యంత శక్తివంతమైనది, చాలా పవర్ని కలిగి ఉండే పరిహారం అనమాట. చాలామంది కూడా చేస్తారు. ఇది మీరు ఎప్పుడైనా చేయొచ్చు, సమయం సందర్భం అంటూ ఏమీ లేదు. ఎప్పుడు చేసుకున్నా కానీ ఫలితాలు అనేవి వస్తాయన్నమాట. ఆ ఫలితాలను మీరే మీ కళ్ళతో చూస్తారు. అలానే కాకుండా ముఖ్యంగా ఏంటంటే దైవానుగ్రహం లేదనుకునేవారు ఒక గాజు గ్లాస్ని తీసుకోండి. అందులో సగ భాగానికి నీళ్ళను పోసి చిటికెడు పసుపుని వేసి తల చుట్టూ 3 సార్లు తిప్పి మీరు ఆ నీటిని ఏంటంటే కనుక బయట పడవస్తే ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం కూడా చేయండి. మీ కష్టాలు పోవాలంటే, మీకుండే కొన్ని రకాల ఇబ్బందులు పోవాలంటే పరిహారం అయితే తప్పక పాటించండి. మీరు ఇక్కడ అనుకోవచ్చు గాజు గ్లాస్నే వాడాలా, మిగతా గ్లాసులను వాడకూడదా అంటే గాజు కూడా ఎంతో కొంత ఫలితాన్ని ఇస్తుందన్నమాట. గాజు ఏంటంటే ఎంతో కొంత చెడుని తీసేసుకుంటుంది. అలానే ఈ గాజు ఏంటంటే కనుక మనకు అనుకూలంగా పరిహారం పనిచేసేలాగా చేస్తుందన్నమాట. శాస్త్రాల్లో గాజుకు చాలా ప్రాధాన్యత ఇస్తారండి.
అందులో ఏంటంటే చెడుని ఉంచేసుకుంటుందనమాట. అందుకే గాజు గ్లాస్‌ని కొన్ని పరిహారాలకు పర్టిక్యులర్‌గా కొన్ని పరిహారాలకైతే గాజు గ్లాసే వాడాలి. నీళ్ళు పంచభూతాల్లో ఒకటి నీళ్లు నారాడిగా చెప్పబడతాయి. నీళ్ళకి అతీత శక్తి ఉంటుంది. నీళ్ళతో చేసే పరిహారాలు కూడా తొందరగా ఫలితాలను ఇస్తాయి. ఇంకా పసుపు గురించి మనం చెప్పాం కాబట్టి పసుపు కూడా పవిత్రమైనది. ఈ 3 కలుస్తున్నాయి కదా! ఇక్కడ గాజు గ్లాసు, నీళ్లు, పసుపు ఇవన్నీ కూడా కలుస్తున్నాయి కాబట్టి పరిహారం అనేది తొందరగా మనకు పనిచేస్తుందనమాట. తొందరగా రిజల్ట్‌ని తెచ్చిపెడుతుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందండి. మనకుండే కష్టం ఎటువంటిదైనా సరే, ఎంత కఠినదైనా సరే, అలానే అంటే కఠినమైనా సరే అంటే కష్టం తీరదు కదండీ. కొన్ని సార్లు కష్టం ఏంటంటే గనక అమ్మయ్య కష్టాలు పోయాయి అనుకుంటామా, వెంటనే మనని పట్టుకుంటాయి కష్టాలొచ్చి. ఆ కష్టాల కూబిలో పడిపోయి ఉక్కిరిబిక్కిరైపోయి మనం ఏం చేయాలో అర్థం కాని అయోమయ పరిస్థితిలో పడిపోయి మనం ఎన్ని బాధలు పడతామో అది మనకు మాత్రమే తెలిసుంటుంది కదా! అలాంటి వాళ్ళకైతే చక్కగా పనిచేసే పరిహారం కాబట్టి ఈ విధంగా ఏంటంటే గనక చేయండి. గాజు గ్లాస్‌లో ఇక్కడ చూయించే విధంగా మీరు పసుపు నీళ్లు తీసుకోండి. అంటే నీళ్లు తీసుకొని అర స్పూను పసుపు పోసేసి అందులో ఆవగింజలు ఉంటాయి కదా! ఆవగింజలు ఒక చిటికెడు 3 సార్లు వేసి ఒక ఎండుమిరపకాయని వేసి చేతిలో పట్టుకొని మీ కష్టం, మీ బాధ, మీ సమస్య ఏదైతే ఉంటుందో అది చెప్పండి. అంటే 3 సార్లు మీకేదైనా కష్టం ఉందనుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ ఉదాహరణకు చెప్తా అండి. నాకేంటంటే గనక మా ఇంట్లో అనారోగ్య సమస్యలున్నాయి, లేదంటే మా ఇంట్లో మాకు అనుకూలంగా లేదనుకోండి, అది కష్టమే కదా మనకు. దాని గురించి అంటే నాకు అనారోగ్య సమస్యలు పోవాలి, అనారోగ్య సమస్యల నుంచి బయటపడాలి, అనారోగ్యం అనేది రాకూడదని ఇలా సంకల్పం చెప్పుకొని నీళ్ళ మీద ఊదండి. ఊదిన తర్వాత మీరేంటంటే గనక ఆ నీళ్ళను కొంచెం సేపు చేతిలో పట్టుకొని ఇంకొకసారి మనసులో మీకుండే కొన్ని రకాల బాధలు, సమస్యలు చెప్పుకోండి. అలా చెప్పుకున్న తర్వాత ఈ నీటిని ఏంటంటే గనక మీరు చక్కగా ఒక 2 సార్లు ఎక్కువగా తిప్పకండి, మరి నిండుగా పోసుకోకండి. అవన్నీ కూడా మీద పడేలాగా కొంచెం ఏంటంటే వెల్తిగానే పోసుకోండి. పోసుకున్న తర్వాత ఆవగింజలు ఏంటంటే తంత్రపరంగా, మంత్రపరంగా, పరిహారాల పరంగా పనిచేస్తాయి. పసుపు నీళ్లు కూడా అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెడతాయి. ఎండుమిరపకాయ కూడా ఒక రకంగా చెప్పాలంటే గనక మంచి రిజల్ట్‌ని అందిస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా కలిపేసి ఇంకా సంకల్పం చెప్పుకొని ఇలా తిప్పేసి ఆ తర్వాత ఎవరు తొక్కని ప్రదేశంలో పడేస్తే సరిపోతుంది. రిజల్ట్ వస్తుంది. ఖచ్చితంగా వస్తుంది. రాదని చెప్పట్లేదు, వస్తుంది. ఫలితం అనేది మీరే చూడగలుగుతారు. ఇది శుక్రవారం రోజు. సమయం, సందర్భం అంటూ ఏమీ లేదండి. మీరు ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఇది ఎవరైనా చేయొచ్చు. వీరే చేయాలి, వాళ్ళే చేయాలని రూల్ ఏమీ లేదు. ఎవరు చేసినా కానీ ఫలితాలైతే ఉంటాయని మనకు పరిహార శాస్త్రంలో క్లుప్తంగా చెప్పబడుతుంది. కాబట్టి మీరేంటంటే రేపు శుక్రవారం మంచి రోజు కావున చేసుకోండి. తప్పనిసరిగా మార్పు అనేది ఉంటుందన్నమాట. ఆ మార్పుని మీరే మీ కళ్ళతో చూడగలుగుతారు. దీపం పెట్టిన వెంటనే కూడా చేయొచ్చు, లేదంటే వీలు పడకపోతే సాయంత్రం సంధ్యా సమయంలో కూడా చేసుకోవచ్చు. అలా సంధ్యా సమయంలో చేయటం వల్ల కూడా రిజల్ట్ వస్తుంది కాబట్టి పాటించండి. రేపు శుక్రవారం రోజున ఏంటంటే గనక రాగి చెంబులో నీళ్లను పోసి ప్రదేశంలో పెడితే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సంపద విపరీతంగా పెరుగుతుంది. ఆ ధనలక్ష్మి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చొని మీకు కావలసినంత ఐశ్వర్యం ఇస్తుంది, అనుగ్రహాన్ని ఇస్తుంది, మీ జీవితాన్ని మారుస్తుంది. మీ జీవితంలో ఉండే కష్టాలను, నష్టాలను తొలగించి మీకు అన్ని విధాలుగా కూడా బాగా కలిసొచ్చేలాగా చేస్తుంది. మీ ఇంటికి రాబడి కూడా విపరీతంగా పెరుగుతుందని చెప్పొచ్చు. అందుకే రాగి చెంబుతో ఈ పరిహారం చేయండి. చాలామంది కూడా శుక్రవారం పూట రాగి చెంబు పరిహారం చేస్తారు. కానీ కొంతమంది ఏంటంటే చేసుకోరు కదా! అయితే ఒక్కసారైనా సరేనండి, నెలలో ఒక్కసారైనా సరే, ఒక్క శుక్రవారం అయినా సరే ఈ రాగి చెంబు పరిహారం అనేది చేయాలన్నమాట. ఎందుకు అంటే రాగి రాబడిని తెచ్చిపెడుతుందని మనకు పురాణాల నుంచి కూడా మనం వింటున్నమాట. మన పెద్దవారు కూడా రాగి ఉంగరాలు పెట్టుకుంటారు, రాగి నాణ్యాలతో పరిహారాలు చేస్తారు, రాగి నాణ్యాన్ని పూజించేసి ఏంటంటే పర్సుల్లో దాచుకుంటారు. ఇలా రాగి నాణ్యంతో రకరకాలుగా చేస్తారు. రాగి చెంబుతో కూడా పరిహారాలు చేస్తారండి. రాగి చెంబుని ఏంటంటే కనుక ఈశాన్యంలో పెట్టడం, లేదంటే పూజ గదిలో నీళ్లను నింపి పెట్టడం, ఇలాంటివి చేస్తూ ఉంటారు. అలా చేయటం వల్ల ఏం జరుగుతుందంటే మనకు లక్ష్మీదేవి ఇంట్లో నుంచి వెళ్ళదనమాట. తిష్ట వేసుకొని కూర్చుంటుంది, ఐశ్వర్యాన్ని ఇస్తుంది, అనుగ్రహాన్ని ఇస్తుంది అనమాట. అందుకే మరి మన ఇంట్లో లక్ష్మీదేవి కొలువు తీరాలన్నా, మనకంతా కూడా మంచి జరగాలన్నా రేపు శుక్రవారం రోజున ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, ఈ రాగి చెంబు పరిహారం అనేది తప్పక పాటించండి. మన అందరి ఇళ్లలో రాగి చెంబులు ఉంటాయి కదండి, అయితే దాన్ని తీసుకొని క్లీన్ చేసుకోండి. లేదంటే ఇత్తడి చెంబును కూడా తీసుకోవచ్చు. కానీ రాగి చెంబు ఇచ్చినంత ఫలితం ఏంటంటే ఇత్తడి చెంబులు ఇవ్వవండి. అందుకే రాగి చెంబునే తీసుకోండి. అలా తీసేసుకున్న తర్వాత ఇంకా ఈ రాగి చెంబును ఏంటంటే కనుక శుభ్రం చేసి పసుపు రాసి మీరు కుంకుమతో బొట్టు పెట్టండి. పసుపు రాసినా రాయకపోయినా ఏంటంటే కనుక చక్కగా కుంకుమతో బొట్టు పెట్టేయండి. అలా పెట్టేసిన తర్వాత ఇక్కడ చెప్పే విధంగా ఈ వస్తువులని ఆ రాగి చెంబులో వేయండి. అంటే ముందుగా నిండుగా నీళ్ళను పోయకూడదండి. చాలామంది కూడా ఏంటంటే నిండుగా నీళ్ళను పోస్తారు. అలా పోయకుండా కొంచెం వెల్తిగా నీళ్ళను పోయండి. అందులో ఏంటంటే కనుక చిటికెడు కుంకుమ, పసుపు, గంధము, అలానే కాకుండా కొన్ని అక్షంతలు, 5 రూపాయల బిళ్ళ, పచ్చకర్పూరము పొడి ఇలా కలిపి ఆ తర్వాత ఏంటంటే కనుక
దానిపై నుంచి పుష్పాలండి. మీ దగ్గర ఉండే పుష్పాలు పెట్టండి. అలా పెట్టిన తర్వాత మీ ఇంట్లో ఏంటంటే గనక ఈశాన్యంలో పద్మదళ అష్టం ముగ్గు కానీ, కుబేర ముగ్గు కానీ, గీతల ముగ్గు కానీ ఏదైనా పర్వాలేదు. ఏది రాదంటే ఒక పళ్ళెం తీసుకొని అందులో కొద్దిగా అంటే ఒక దోసెడు బియ్యం పోసి ఆ బియ్యంలో రాగి చెంబుని పెట్టండి. ఇలా ఇదేంటంటే ఉదయం మీరు 10 గంటలకు పెట్టినా, 11 గంటలకు పెట్టినా, ఎన్ని గంటలకు పెట్టినా రాత్రంతా కూడా ఉంచండి. మరుసటి రోజు తీసి ఆ నీటినంతా కూడా ఒక చెట్టు మొదట్లో పోయండి. అలానే కాకుండా ఏంటంటే ఆ రూ. 5 బిళ్ళని దానం చెయ్యండి. ఇలా చేస్తే మంచి జరగటంతో పాటు చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయన్నమాట. మీ జీవితం అనేది మారుతుంది. మీకు ఒకవేళ లక్ష్మీదేవి అనుగ్రహం లేకపోతే ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం అయితే కలుగుతుంది. ఇది ఇంకా మీరు పాటించవచ్చు అనమాట అండి. ఇది చాలా శక్తివంతమైన పరిహారం. రేపు శుక్రవారం బెల్లంతో కూడా ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం చేసుకుంటే భూలాభం కలుగుతుంది, గృహలాభం కలుగుతుంది. బెల్లం పరమ పవిత్రమైనది. బెల్లం దైవానికి అంకితం చేయబడేది. బెల్లంతో చేసుకునే కొన్ని పరిహారాలు అంటే ఇప్పుడు చిన్న చిన్న పరిహారాలు ఉంటాయి కదండి, వాటి వల్ల కూడా మనకు మంచి జరుగుతుంది. అయితే మనము ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోండి, ఏంటంటే బెల్లం ఎలా దైవానికి అంకితం అవుతుందంటే మనం ఏదైనా సరేనండి పూజ చేసేటప్పుడు ప్రసాదం పెడతాం కదా, బెల్లం అంటే బెల్లంతో కూడింది కానీ మిగతా ఏదైనా సరే ప్రసాదం పెడతాం. ఆ ప్రసాదం భగవంతుడికి నివేదన అవుతుందో లేదో తెలియదు కానీ బెల్లం మాత్రం చిన్న ముక్క పెట్టినా కానీ దేవుడికి అంకితం అవుతుందన్నమాట. అంటే దేవుడు ఆ బెల్లం పెట్టిన ప్రసాదాన్ని స్వీకరిస్తాడు. ఇది మనం చెప్పే మాట కాదు, మనకు శాస్త్రాల్లో చెప్పబడ్డ మాట అనమాట. అందుకే బెల్లం అనేది చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. అందుకే చాలామంది కూడా పూజ చేసినప్పుడు ఏది లేకపోతే ఇంట్లో చిన్న బెల్లం ముక్కని నైవేద్యంగా పెడతారండి. అంతెందుకండి, మనకు గ్రహాల స్థితిలో అంటే గ్రహాల మార్పులో చాలా వరకు కూడా ఇబ్బందులు వస్తున్నా, గ్రహస్థితి బాగాలేకపోయినా, చండాలమైన మనకు జాతకం ఉన్నా, జీవితం ఉన్నా, ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా సమస్య, జాతక పరిశీలన చేయించుకున్నా కానీ జాతకంలో సమస్యలు వచ్చాయని మనము బాధపడుతున్న చిన్న బెల్లం ముక్కను తీసుకొని శుక్రవారం రోజున ఏంటంటే కనుక చిన్నగా అంటే మీరు ఎంతైతే తినగలుగుతారో అంత తీసుకోండి. మరి చిన్నదంటే చిన్నదేం కాదు, మీరు ఎంతైతే తినగలుగుతారో అంత తీసుకొని దానిపైన ఏంటంటే కనుక ఆవు నెయ్యి ఉంటే ఆవు నెయ్యి 2 చుక్కలు, లేకపోతే తేనె ఉంటుంది కదా తేనె కూడా 2 చుక్కలు పోయొచ్చు. నెయ్యి ఉంటే నెయ్యి, తేనె ఉంటే తేనె 2 చుక్కలు పోసి అదేంటంటే కనుక లక్ష్మీదేవి పటం ముందు పెట్టి మీ గ్రహస్థితి అంతా కూడా మెరుగుపడాలి, అలానే కాకుండా జాతకం బాగుండాలి, జీవితం బాగుండాలని చెప్పుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక ఆ బెల్లాన్ని మీరు ప్రసాదంగా స్వీకరించండి. అలా స్వీకరిస్తే మీకుండే ఇబ్బందులన్నీ కూడా పోతాయన్నమాట. ఈ జాతక దోషాలు, జాతక సమస్యలు వీటన్నిటి నుంచి మీరు బయటపడతారండి. అంత మంచి రిజల్ట్ వస్తుందన్నమాట అండి. మీరే ఏంటంటే షాక్ అయిపోతారని చెప్పొచ్చు. కాబట్టి తప్పకుండా ఇదేంటంటే కనుక చేసుకోండి, చేసేసి రిజల్ట్ అనేది పొందండి. మీరు ఒక్కసారి చేస్తే మళ్ళీ మళ్ళీ చేస్తారు. అలా అని వారానికి ఒకసారి చేయమని చెప్పట్లేదండి. మీరు కేవలం ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, శుక్రవారం అంటే నెలలో ఒక్కసారి శుక్రవారం చేసుకుంటే సరిపోతుంది. అద్భుతం చూస్తారు, అద్భుతాలను చూసి షాక్ అయిపోతారనమాట. తప్పక పాటించుకోండి. అలానే కాకుండా చక్కటి రిజల్ట్ని కూడా పొందండి. ఇక అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనం చెప్పాం కదా బెల్లం పరిహారం. అయితే శుక్రవారం రోజున సాయంత్రం 5 దాటిన తర్వాత ఈ బెల్లం పరిహారం చేస్తే భూలాభం, గృహలాభం. అలానే కాకుండా ఏంటంటే కనుక మధ్యలోనే మనం ఇల్లు కట్టి ఆపేస్తూ ఉంటాం. ఇంట్లో ఏంటంటే కనుక ఇబ్బందికరంగా ఉంటుంది. అసలు ఇల్లు ఇంకా స్టార్ట్ చేయలేని పరిస్థితిలో పడిపోతాం. డబ్బు అనేది చేతి నిండా ఉండదు. ఇబ్బందులు అనేవి వస్తూ ఉంటాయి కదా. అయితే అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక శుక్రవారం రోజున బెల్లం పరిహారం చేయండి. ఇది ఎలా చేయాలో తెలుసా అండి? మనకు బంచిగడ్డ బెల్లం దొరుకుతుంది కదా, గడ్డ బెల్లం మనకు రూ. 30 40 పెడితే వస్తుంది. రూ. 30 చిన్నది వస్తుంది కదండి గడ్డ. ఆ గడ్డ బెల్లాన్ని తెచ్చుకోండి. దాన్ని తెచ్చుకున్న తర్వాత మీరు సాయంత్రం 5 దాటిన తర్వాత శుక్రవారం రోజు గుర్తుపెట్టుకోండి, మర్రి చెట్టు దగ్గర కానీ వేప చెట్టు దగ్గర కానీ, అవి కూడా దేవతా వృక్షాలు కాబట్టి అక్కడికి వెళ్ళండి. డైరెక్ట్గా బయట నుంచి బెల్లం కొని కూడా వెళ్ళొచ్చు, లేదంటే మన ఇంట్లో బెల్లం తెచ్చుకొని కాసేపు పూజ గదిలో పెట్టుకొని దానిపైన బ్లాక్ స్కెచ్ మార్కుతో ఆ బెల్లం గడ్డ పైన ఏంటంటే కనుక భూలాభం కలగాలి, గృహలాభం కలగాలి, ఇల్లు కట్టుకోవాలి, ఇలా మీరు ఇల్లు కొనుక్కోవాలి, ఇలా మీ ఇష్టం అనమాట. మీరు ఎలా అయితే అనుకుంటున్నారో అలా రాయండి. రాసిన తర్వాత అది తీసుకెళ్ళి మనం చెప్పిన విధంగా మర్రి చెట్టు దగ్గర కానీ రావి చెట్టు దగ్గర కానీ, అంటే శుక్రవారం రావి చెట్టు దగ్గర కాదు కానీ మనం చెప్పాలంటే వేప చెట్టు, అలాగే వచ్చేసి ఏంటంటే కనుక మర్రి చెట్టు, ఈ 2 వృక్షాలు చాలా పవర్ ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్ళి గోధుని తీసి బెల్లం ఎంతైతే పడుతుందో అంత బెల్లాన్ని పాతి పెట్టేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి. పెట్టేటప్పుడు కూడా సంకల్పం చెప్పుకోండి. ఎందుకంటే భూమాతకు బెల్లం సమర్పిస్తున్నాం కాబట్టి భూమాత తిరిగి మనకి ఏంటంటే భూలాభం కలిగేలాగా చేస్తుంది. ఇది చాలా మోస్ట్ అంటే పవర్ఫుల్ పరిహారం. ఇది చాలామంది చేస్తారండి, చాలామంది చేసేసి ఫలితాలను పొందారండి. నిజం చెప్పాలంటే కనుక చాలామంది పాటించిన పరిహారం. అంటే ఫలితం రాదని మనం అనుకుంటాం కానీ ఖచ్చితంగా వస్తుందండి. మీరే మార్పుని చూస్తారు. మీరే ఏంటంటే కనుక షాక్ అయిపోతారు. ఒకటేసారి చేయండి. 3 నెలలు, 6 నెలలు, 9 నెలలు ఇలా తప్పనిసరిగా జరిగి తీరుతుంది. తప్పకుండా మీరు ఫలితాన్ని అయితే పొందుతారని చెప్పొచ్చు. కాబట్టి రేపు శుక్రవారం పాటించేసి చక్కగా లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలు కాండి, తిరుగుండదు.